ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఏ లివింగ్ మూమెంట్స్. ఈరోజు అయితే మేము ముంబైలో స్ట్రీట్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. ఇది ఏంటంటే ఏరియా దాదర్ వెస్ట్. ఇది దాదర్ రైల్వే స్టేషన్కి నియర్ ఉంటుంది, మనం వెళ్ళొచ్చు ఈజీగా. ఇక్కడ ఏంటంటే మనం క్యాబ్ బుక్ చేసుకునే కన్నా ఆటోలకి ట్రైన్లకి వెళ్ళినట్టయితే బాగుంటది. ఇక్కడ ఆటో మాకు రైల్వే స్టేషన్ ఒక 4 km డిస్టెన్స్ లో ఉంది. మేమైతే అక్కడికి ఆటోలో వెళ్తున్నాము. అక్కడ రైల్వే స్టేషన్ వెళ్ళిపోతే ఒక 2 trains అయితే మారాలి. 2 trains మారితే మేము మా షాపింగ్ ఏరియాకి రీచ్ అయిపోతాము. క్యాబ్ అయితే ఇక ట్రాఫిక్ లో బ్లాక్ అయిపోతాం. కాస్ట్ కూడా ఎక్కువే కదా. ఇంకా ఇక్కడైతే చాలా వరకు ఇలాంటి వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాను. వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వీళ్ళు ఇలా వదిలేసారు. ఈ దాదర్ ఏరియాలో అయితే మనకి ఎక్కడ ఆటోలు కనిపించవంటే అసలు ఆటోలకి ఎలానే ఉండదంట. క్యాబ్లు లేదు ఓన్ వెహికల్స్ ఏమైనా అయితే వెళ్తాయి కానీ ఆటోలకి అయితే లోపలికి వెళ్ళవ లేదంట. నవీ ముంబైలో ఒక ప్లాట్ఫామ్ ఒక స్పెషల్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఏ ట్రైన్ కూడా 2 వైపులా ఎక్కొచ్చు. అటువైపు ఇటువైపు 2 వైపులో కూడా ఎక్కొచ్చు ప్లాట్ఫామ్ లో. ఏం చేయాలో అర్థం కాక ర్యాంప్ వాక్ చేస్తుంది తిను. ఇక్కడ దొంగల భయం ఎక్కువ కనుక రైల్వే స్టేషన్లో మోస్ట్లీ అందరూ కూడా బ్యాగులు ముందుకే వేసుకుంటారు. కంపల్సరీ ఎవరి దగ్గర చూసినా మీకు అలానే కనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, చెప్పాను కదా దాదర్ షాపింగ్ వస్తామని. మేమైతే వెస్ట్ లో ఉన్నాం దాదర్. ఇక్కడ ఇదంతా స్ట్రీట్ షాపింగ్. సే హాయ్ హాయ్. స్ట్రీట్ షాపింగ్ వచ్చేసాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని కవర్ చే. ఇక్కడ అంతా చీరలు ఉన్నట్టున్నాయి. చీరలతో మనకైతే అంత సంబంధం లేదు. ఎవరికైనా చీరలు కావాలని చెప్పండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ చీరలు చేద్దాం. అదిగో కనిపిస్తుంది కదా, అదైతే మా వారి ఆఫీసు. అదైతే 50 floors కోహ్నేర్ టవర్. ముంబైలోనే వన్ ఆఫ్ ది టాలెస్ట్ బిల్డింగ్స్లో ఇది కూడా ఒకటి. ఇందులోనైతే అన్ని మిక్స్డ్ కంపెనీస్ మాల్స్ షాపింగ్స్ అన్ని మిక్స్డ్ ఉంటాయి. మా వారి బ్యాంక్ కూడా అందులోనే ఉంది. షాపింగ్ చేసే ముందు ఎనర్జీ కావాలి కదా, దానికోసం అయితే నేను జియా మంచిగా లస్సీ తాగేసి మా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. సో ఇక్కడ లేట్ చేయకుండా షాపింగ్ స్టార్ట్ చేసేద్దామా. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఒక్కొక్కటి 150, 250, 350 అలా సైజ్, ఏ చిన్న సైజు పెద్ద సైజు దాన్ని బట్టి అయితే ఉంది. డిజైన్ బట్టి కూడా కొంచెం వేరియేషన్ ఉంది, కానీ మోస్ట్లీ రీజనబుల్గా ఉన్నాయి. ఓకే, ఇదైతే మాకు 350 చెప్పారు. మన సైడ్ ఎంత ఉంటుంది ఇటువంటి బ్యాగ్లే. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా వరకు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే. మేము ఇలా షాపింగ్ స్టార్ట్ చేసామో లేదో, ఇక్కడ వర్షం వస్తుందని చెప్పి ఇంక అందరు క్లోజ్ చేసేస్తున్నారు. అలా వెళ్తున్న కొద్దీ పోలీసులు ఇక్కడికి ఎవరో వస్తారు అని చెప్పి అవన్నీ కూడా మీరు ఇంకా సర్దేయాలి, రోడ్డు పక్కన ఇవేమీ ఉండకూడదు, హైవే రోడ్డు పక్కన అని చెప్పి చెప్తున్నారు. కానీ నాకైతే వెళ్తున్న కొద్దీ వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు, కానీ నేనైతే ఒక్కొక్కటి చూసేస్తున్నాను ఫాస్ట్గా ఏమేమి ఉన్నాయి అని చెప్పి. మళ్ళీ ఏదైనా నాకు నచ్చింది నేను మిస్ అయిపోతానేమో అని. చాలా నాకైతే యాక్చువల్లీ చిన్న ఇయర్ రింగ్స్ ఇష్టం, కానీ వీడియోస్లో అవి పెద్ద ఇయర్ రింగ్స్ బాగుంటాయని చెప్పి అవి తీసుకున్నాను. ఇక్కడ టాప్స్ అయితే ఇవి ఇక్కడ చూపిస్తున్న టాప్స్ అయితే వీళ్ళు ఒక్కొక్క టాప్ సింగిల్ టాప్ 250 చెప్పారు. నాకైతే రీజనబుల్గా అనిపించింది, బాగుంది కదా. మన నార్మల్గా షాప్స్లో అవి చూస్తే ఇవే టాప్స్ మనకి 450, 350 అలా తీసుకుంటాడు, కానీ వీళ్ళు 250 చెప్తున్నాడు. మనం చున్నీస్ లేకుండా ప్యాంట్ లేకపోయినా లాంగ్ టాప్స్ వస్తున్నాయి కనుక ఈజీగా క్యారీ చేయొచ్చు, బాగుంటుంది అనిపించింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఏ షాపింగ్లో ఇక్కడ ఏం చూసినా సరే ప్రతిదీ కూడా అక్కడికి ఇక్కడ కంపేర్ చేసిన షాప్స్కి అవి మనం బయట కంపేర్ చేసినట్టయితే మినిమం 100-100 డిఫరెన్స్ ఉంటుంది. షార్ట్ టాప్స్ అని అంటే కటింగ్ టాప్స్ అవి అయితే వీళ్ళు 150 చెప్తున్నారు ఇక్కడ. ఓకే, బాగున్నాయి, కానీ క్వాలిటీ కూడా ఆ కాస్ట్లో క్వాలిటీ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయం కదా. కాటన్ క్లాత్లో క్వాలిటీ అయితే బాగుంది. వాష్ చేసాక ఎలా ఉంటుందో అయితే చెప్పలేం, కానీ చూడటానికి డిజైన్స్ క్వాలిటీ 150-250 చాలా బాగుంది. ఇతను ఎవరో అంబానీకి కొడుకులా ఉన్నారు. నేను వాటిని చూస్తూ ఉంటే నన్ను చూస్తున్నారు. నేనేదో ఆయనకి వీడియో తీస్తున్నట్టు అలా చూస్తున్నారు. ఇంతకు మీకు కూడా ఆయన అంబానీ కొడుకులా అనిపించాడా లేడా ఒకసారి చూడండి. ఇక్కడ ఈ చెప్పులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కాస్ట్ అయితే 450 అని చెప్పాడు. మనకి షాప్స్లో ఇవే చెప్పులు ఈ హీల్స్తో ఈ డిజైన్స్తో ఉన్నాయంటే ఆ చెప్పులు మినిమం 800,000+ చెప్తాడు. ఇక్కడైతే 450 చెప్పారు. మనం ఒక్కసారి ఆ రౌండ్ స్టిచ్ చేయించేసుకుంటే ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. నిజం చెప్పాలని అంటే మనం క్వాలిటీ అని చెప్పి బయట టూ మచ్ కాస్ట్ వీటి కోసం పెట్టేస్తాం కదా.
ఈ ఏరియాలో ఎక్కువగా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే బాగా చూస్తున్నాను. నాకైతే ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా ఇష్టము. నాకు చాలా ఇష్టం. కాకపోతే నార్మల్గా ఉన్నప్పుడు ఎందుకులే ఏమేమి ఎక్కడికి వెళ్తాం ఎప్పుడు పెట్టుకుంటాం అని చెప్పి తీసుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను కదా, దీనికోసం అయినా సరే ఎక్కువ కలెక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. సో నా షాపింగ్లో మోస్ట్లీ ప్రిఫరెన్స్ అయితే ఇయర్ రింగ్స్. ఇవైతే బాగున్నాయి కదా, బ్లాక్ స్టోన్స్తో వైట్ బీడ్స్ నాకైతే నచ్చాయి. కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. కాస్ట్ మాత్రం ఈచ్ 50 చెప్పాడు. ఇవేంటబ్బా మంచాలకు వేసే బట్టల్లో ఉన్నాయని చెప్పి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇవంట ప్యాంట్లు కానీ డ్రెస్ మెటీరియల్స్కి, శారీ స్కర్ట్స్కి వాటికి థ్రెడ్స్లా వాడతారని చెప్పి చెప్తున్నారు. చూడటానికి అయితే నాకు చిన్న సైజు పట్టల్లా అనిపించాయి, మంచాలకు వేస్తారు కదా అవి. అలా నా అలాగే వ్లాగ్ చేస్తూ ఇంకొక ఆవిడ నాకు కనిపించారు. హాయ్ చెప్పుకున్నాం ఇద్దరం కూడా. ఇయర్ రింగ్స్ తర్వాత నాకు ఇష్టమైన ఏదైనా ఉన్నానంటే అది బ్లాక్ బీడ్స్ కలెక్షన్. చాలా వరకు నేను ఎప్పుడైనా ఆన్లైన్ అయినా చూస్తున్నాను, ఎప్పుడు తీసుకుందామా అని చెప్పి. ఈ షాపింగ్లో అయితే నాకు చాలా నచ్చాయి, ట్రై చేశాను. ఇంక ఇక్కడ చూడండి, ఇవి కూడా ఇయర్ రింగ్స్. ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ అవి మంచి కలర్స్తో స్టోన్స్తో చాలా బాగున్నాయి కదా. ఇలా అది అయ్యింది అని వెళ్తున్నది మళ్ళీ పోలీసులు స్టార్ట్ అయ్యారు. ఇంకా మీరు ఇంకా తీస్తారా లేదా, ఇంకా ఫినిష్ చేయలేసారా లేదా అని చెప్పి ఇంకా అందరినీ గబర పెట్టేస్తుంటే ఈ మధ్యలో నాకు ఒక చోకర్లా కనిపించింది. సింపుల్గా మెడకి అలా పెట్టుకుంటే భలే ఉంటుంది కదా, అది ఎంత అని అడిగి చెప్తే వాడు 250 చెప్పాడు. అది కొంచెం నాకు ఎక్కువే అనిపించింది, ఇంకా వచ్చేసాను. ఇక్కడైతే నేను నాకు టాప్స్ తీసుకుందామని చూస్తున్నాను. ఇక్కడ టాప్స్ 300 చెప్పారు. ఒక్కొక్కటి డిజైన్స్ వేరేగా ఉన్నాయి, క్లాత్ వేరేగా ఉంది, బాగున్నాయి డిజైన్స్ అయితే నాకు నచ్చాయి. నేనైతే ఒక 3 టాప్స్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా పర్సెస్ చూస్తుంటే స్మాల్ సైజ్ పర్స్ ఉన్నాయి అండ్ కొంచెం మీడియం సైజ్ ఉన్నాయి. ఇందులో ట్రాలీ బ్యాగ్స్ అయితే మాత్రం కాస్ట్ కొంచెం ఎక్కువే చెప్తున్నట్టు అనిపించింది. ఆ చిన్న బ్యాగ్స్ అయితే 2000 అంట, పెద్ద బ్యాగ్స్ అయితే 4000 అలా చెప్తున్నారు. బార్గెన్ చేస్తే ఎంతే తగ్గుతాడో కానీ కొంచెం ఎక్కువే అనిపించాయి. షాప్స్లో వీటికన్నా ఎక్కువే ఉంటాయిలేండి. ఇవైతే బాగున్నాయి కదా. ఇవేంటంటే మన బట్టలను ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బ్యాగ్స్ కలెక్షన్ అయితే మాత్రం ఇయర్ రింగ్స్ తర్వాత బ్యాగ్స్ కలెక్షన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. బ్యాగ్లు ఏంటంటే ఒక్కొక్కటి సైజ్ బట్టి కాస్ట్ అన్నాం కదా, షాప్స్లో కంపేర్ చేస్తే ఎంతైనా సరే అక్కడ 400, 500 అలా అబోవ్ ఉంటాయి. ఇక్కడ 350, 450 సైజ్ బట్టి ఆ కాస్ట్లో ఉంటున్నాయి. ఇంకా చెప్పులు చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి కదా చెప్పులు. ఒక్కొక్క డిఫరెంట్ సైజ్ ఉన్నాయి, షేప్స్ వేరే ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా 200 చెప్తున్నాడు. నాకైతే చెప్పులు నచ్చాయి. 200లో ఏంటంటే ఇక్కడ రెయిన్ ఎక్కువ ఉంటుంది కనుక ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి. సో ఇటువంటి చెప్పులు అంటే ఇక్కడ కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి. నార్మల్గా ఏవైనా జియా అయితే ఎక్కడ బ్యాగ్స్ అక్కడ కనిపిస్తే చాలు ఒక్కొక్క బ్యాగ్ చంకన వేసుకొని కావాలి అని అడుగుతుంది. ఎక్కడ కనిపించినా సరే బ్యాగ్స్ తీసేసుకుంటుంది. నాకు ఆ కలర్ కావాలి, ఈ కలర్ కావాలి అని చెప్పి తనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది షాపింగ్లో. చాలా అక్కడ అది కరిస్తే అప్పుడు అలా అంటావు. రెడీమేడ్ బ్లౌజ్
ఇక్కడ బ్లౌజెస్ అయితే కలర్ఫుల్గా బాగున్నాయి కదా, కాకపోతే అన్ని సీవ్లెస్ బ్లౌజెస్. ఇక్కడ నార్త్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు కానీ మన సైడ్ అంత అలవాట్లేదు కదా. ఇవన్నీ చాలా బాగున్నాయి కదా, కాకపోతే చాలా పెద్ద సైజు ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి, కానీ నాకు సెట్ అవ్వవు అని చెప్పి నేను తీసుకోలేదు. కానీ కాస్ట్ అయితే మాత్రం 100 రూపీస్ అంటే. ఇంత పెద్ద చోళీలు ఇంత అందంగా ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, స్టోన్స్తో బీడ్స్తో ఇలా ఉన్నాయి, కానీ ఇవి 100 రూపీస్ అంటే అసలు నాకు నమ్మాలనిపించట్లేదు. అవి మన సైడ్ ఏంటంటే ఎక్కడ షాప్లో చూసినా మినిమం 250 అలా చెప్తాడేమో. ఇటువంటి బీడ్స్తో కలర్గా ఉన్నవి అయితే మాత్రం అక్కడ అలానే చెప్తారనుకుంటా. కానీ షాపింగ్ మధ్యలో కొంచెం ఫుడ్ అయితే లోపలికి వెళ్ళిపోవాలి కదా, నా కోసం కాకపోయినా జయా కోసం ఉండాలి. తనకైతే టైం టు టైం ఫుడ్ పెట్టేస్తే తను మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాము. ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ డ్రెస్లు అయితే 800 to 1500 చెప్తున్నారు. చాలా రీజనబుల్ అనిపించింది. క్వాలిటీ అవి అయితే చాలా బాగున్నాయి. 800 to 1500 అని అంటే చాలా ఎక్కువ. ఇవి మన సైడ్ అయితే మినిమం 1500 నుంచి అబోవ్ చెప్తారు. 2000 to 2500 3000 అలా చెప్తారు కదా. ఇక్కడైతే మాత్రం ఒక 800 ఒక్కొక్క టైప్ అన్నట్టు. స్టార్టింగ్ 800 చెప్పి ఇంకా 1500 అదే లాస్ట్. అన్నీ బాగున్నాయి అనిపించింది. ఇవైతే జస్ట్ ఒక 600 650 చెప్తున్నారు ఒక్కొక్కటి. ఇవి కూడా 1500 చెప్పారు. ఇవి బాగున్నాయి అనిపించింది, కొంచెం పార్టీ వేర్లా అనిపించాయి, ఒక షైనింగ్గా ఉన్నాయి. 1500 అలా చెప్పారు. ఓకే, మనం ఇవ్వచ్చు కలర్ కాంబినేషన్ కానీ ఆ షైనింగ్ కలర్కి 1500 అనేది వీటికి పే చేసినా పర్వాలేదు. బ్యాగ్స్ బాగున్నాయి కదా, బుడ్డిగా ఏంటో తెలుసా, మేకప్ బ్యాగ్స్ అనుకుంటాను. ఇక చాలామందికి నార్త్ సైడ్ మేకప్ ఎక్కువ ఉంటుంది కానీ కంపల్సరీ వాళ్ళు బ్యాగ్స్ క్యారీ చేస్తారు. ఇంకా ఫైనల్గా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత స్ట్రీట్ ఫుడ్ చెప్పాను కదా, ప్రతి షాపింగ్ ఏరియాలో కూడా కంపల్సరీగా ఒక స్ట్రీట్ ఫుడ్ సెంటర్ అనేది ఉంటుంది. ఇక్కడైతే మోస్ట్లీ నాన్ వెజ్ కనిపించట్లేదు. అబ్బా, మేము వెళ్ళింది సండే కానీ అక్కడెక్కడ నాన్ వెజ్ కనిపించలేదు. ఏ స్ట్రీట్స్లో చూసినా ఎక్కువగా వెజ్. ఈ నార్త్లో ఎక్కువగా నాన్ వెజ్ తినేవాళ్ళు లేరు, తినరంట ఎక్కువ. మోస్ట్లీ వెజ్లోనే తింటారు. సో స్ట్రీట్ షాపింగ్స్ కూడా అలానే ఉన్నాయి. ఎక్కడో సమ్ ఏరియాస్లో మాత్రమే నాన్ వెజ్ అనేది ఉంటుందంట. ఇక్కడైతే పెద్ద స్ట్రీట్ ఫుడే, అన్ని రకాల టైప్స్ ఉన్నాయి. దోశల టైప్స్ ఉన్నాయి, మామూస్ ఉన్నాయి అన్ని, బట్ వెజ్జెస్ పానీపూరి, పావ్ బాజీ అలా చాలా టైప్స్ ఉన్నాయి. మేము లాస్ట్ టైము పావ్ బాజీ టేస్ట్ చేయడానికి అని వెళ్ళినప్పుడు అక్కడ పావ్ బాజీ దొరకలేదు. సో ఓన్లీ ఇక్కడ పావ్ బాజీ మాత్రమే తీసుకున్నాము. పావ్ బాజీ అయితే వీళ్ళు జస్ట్ ఒక 2 బ్రెడ్స్ కర్రీ పెట్టి ఇచ్చారు. అది 120 తీసుకున్నాడు. మినిమం ఒక్కరికైనా 120 కాస్ట్ పెట్టినాము. అదంతా టేస్ట్ ఓకే, బట్ దానికి 120 కాస్ట్ అనేది చాలా ఎక్కువ అనిపించింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది పావ్ బాజీ. ఫస్ట్ టైం ముంబై వచ్చాక ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంతకు ముందు కూడా ట్రై చేయలేదు అనుకోండి. చాలా బాగుంది పావ్ బాజీ. Like my video, don't forget to subscribe, like, comment and share. Thank you.